ఇండియా విమానం చాలా డేంజర్ జోన్ని టచ్ చేసి రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ విమానం పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తుండగా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి ఎయిర్ ఇండియా విమానం వెళ్ళింది. AI-479 అనే విమానం ఇలా దారి తప్పి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. జూన్ 22న ఈ ప్రమాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాకుండా రన్వే పై నుంచి మళ్ళీ పైకి లేచే క్రమంలో పాక్ సరిహద్దు దాటి లోపలికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం చాలా తీవ్రంగా స్పందించింది. అంతర్గత దర్యాప్తుకు కూడా ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందా లేక సాంకేతిక కారణాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే దానిపై ఇప్పుడు విచారణ చేస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా టెన్షన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. వెంటనే పాకిస్తాన్ హెచ్చరించింది. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫ్ లాహోర్ విమానాన్ని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. మీరు పర్మిషన్ లేకుండా మా ఎయిర్ స్పేస్లోకి వచ్చారు, వెంటనే వెనక్కి వెళ్ళిపోండి, లేదంటే మా ఎయిర్ స్పేస్ని విడిచి వెళ్ళిపోండి, లేదంటే మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరించిన నేపథ్యంలో వెంటనే వాళ్ళు రియలైజ్ అయ్యారు. అయితే అక్కడ ఏం జరిగింది? వెళ్తున్న సమయంలో మనందరికీ తెలిసిందే, అతి కొద్ది తేడా మాత్రమే ఉంది అక్కడ బోర్డర్కి, అలాగే విమానం ప్రయాణించాల్సినటువంటి ప్రాంతానికి. ఈ నేపథ్యంలోనే అమృత్సర్కి చాలా కొద్ది దూరం, అరౌండ్ 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది బోర్డర్. ఈ నేపథ్యంలో ఒక చిన్న యాంగిల్ డిఫరెన్స్ వచ్చినా సరే, విమానం ఎగిరేటువంటి యాంగిల్ కొద్ది డిఫరెన్స్ వచ్చినా సరే అది చాలా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తూ ఉంటుంది. జనరల్గా నావిగేషన్లో మనం చూస్తూ ఉంటాం, ఒక చిన్న 0.1 degrees or 2 degrees డిఫరెన్స్ వచ్చినా, లేదంటే 1 degree డిఫరెన్స్ వచ్చింది అంటే పూర్తిగా ఆ నౌక వేరే ఖండాలకే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇక్కడ విమానయానంలోనూ ఉంటుంది. ఒక్క 1 or 2 degrees డిఫరెన్స్లో విమానం ఎగిరినా సరే పూర్తిగా దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే వి ఆల్ నో, జస్ట్ లైక్ రోడ్ మ్యాప్, ఎయిర్ స్పేస్లో కూడా మ్యాప్స్ ఉంటాయి. ఆ రోడ్ని చాలా క్లియర్గా ఫాలో అవుతుంటాయి ఫ్లైట్స్. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ మ్యాప్లో ఏదో సమస్య వచ్చిందని, దాని కారణంగానే ఇప్పుడు ఈ విమానం దారి తప్పింది అని కూడా ఇప్పటికే సమాచారం అందుతోంది. అయితే వేరే ఇంకేదైనా దేశం అయితే ఎంత పెద్ద సమస్య ఉండేది కాదేమో. శ్రీలంకనో లేదంటే ఇంకేదైనా వేరే దేశం అయితే ఇంత పెద్ద సమస్య ఉండేది కాదు, ఈవెన్ బంగ్లాదేశ్. కానీ పాకిస్తాన్ అవ్వడం వల్ల, మన శత్రు దేశం అవ్వడం వల్ల, పొరపాటున ఒకవేళ పాకిస్తాన్ కనుక ఏదైనా ఉద్రిక్త చర్యలకు పాల్పడి ఉంటే, ఏదైనా కఠిన నిర్ణయం తీసుకొని ఉంటే, ఇప్పటికే వాళ్ళ మెంటాలిటీ మనకు తెలిసిందే. భారత్ని ఎలా దెబ్బ కొట్టాలా అని మన అమాయక ప్రజల ప్రాణాలు ఎంత నీచంగా, ఎంత దారుణంగా తీస్తున్నారో మనం చూసాం. పహల్గామ్ ఘటన దానికి ఒక పెద్ద ఉదాహరణే. ఇక్కడికి వచ్చి మన వాళ్ళ బట్టలు తీసి, ప్యాంటులు తీసి, మన పురుషులవి ముస్లిమ్సా కాదా అని చెక్ చేసి వాళ్ళతో కల్మా చదివించి, ఆ తర్వాత కల్మా చదవకపోతే ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి భార్య ముందు, తల్లుల ముందు, కొడుకులు కూతుర్ల ముందే. అంత నీచమైనటువంటి పనులు చేసేవాళ్ళు. అలాంటి మనస్తత్వం కాబట్టే ఇంత భయపడాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా కన్సిడర్ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు సమస్య ఎక్కడొచ్చిందని దీనికి సంబంధించి ఒక విచారణ కూడా ఆదేశించింది. భారతదేశం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకసారి ఇలా జరగకూడదు, అండ్ ఇప్పుడు ఇలా జరగడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు అని ఎయిర్ ఇండియాని కూడా ఇప్పుడు యాజమాన్యాన్ని ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా వేరే ఏదైనా దేశం అయితే ఇంత పెద్ద సమస్య కాదు. ఇట్స్ వెరీ కామన్. మనకి ఎలాగైతే GPS ట్రాకర్లో మనం GPS పెట్టుకొని వెళ్తున్నప్పుడు రోడ్స్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు, మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేదంటే రాంగ్ రోడ్ చూపించవచ్చు, అక్కడైనా మ్యాప్లో అయినా రాంగ్గా చూపించవచ్చు కొన్ని సందర్భాల్లో. అలాంటిది విమానాల్లో జరగడం పెద్దగా ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. ఆఫ్టర్ ఆల్ ఇట్ జస్ట్ సిగ్నల్. మేబీ సమ్ టైమ్స్ స్మాల్ ఫంక్షన్, సమ్ టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ అయి ఉండొచ్చేమో. అందులోనూ ఇక్కడ చాలా కీలకమైన విషయం, ఇది సామాన్య ప్రజలు ట్రావెల్ చేసేటువంటి ఫ్లైట్. అదే ఒకవేళ యుద్ధ విమానం అయి ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ ఎంత కంగారు పడిపోయేది, పాకిస్తాన్ ఎంత రియాక్ట్ అయ్యేది. లేదు, ఒకవేళ పొరపాటున మన యుద్ధ విమానం వెళ్ళొచ్చిన రోడ్డు దారి తప్పి అది ఖచ్చితంగా
పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికే వచ్చిందని చెప్పేసి, భారతదేశం అటాక్ చేయడానికి ప్రయత్నించిందని చెప్పి, లేదంటే మమ్మల్ని చూసి తోక ముడిచిందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ఎంత పెద్ద గొడవకు దిగేదో మనందరికీ తెలిసింది. లక్కీగా ఇది సామాన్య ప్రజలు ప్రయాణించేటువంటి ఫ్లైట్ అవడం వల్ల ఇలాంటి అవకాశం లేకుండా పోయింది. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఒక చిన్న రోడ్ అలా ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంది కాబట్టి బోర్డర్ని అనుకోకుండా క్రాస్ చేయడం అనేది పెద్ద విషయమేం కాదు. కానీ ఇది పాకిస్తాన్ మ్యాటర్ అవడం వల్ల చాలా పెద్ద విషయం. పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్లైన్స్ ఇప్పటికే దీనికి సంబంధించి వాళ్ళ ఎయిర్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళని హెచ్చరించబట్టి సరిపోయింది. ఇంకేదైనా నిర్ణయం తీసుకున్నా లేదంటే కొంచెం ఉద్రేకపడినా సరే ఎంత పెద్ద నష్టం జరిగేదో మనకు తెలిసిందే. లక్కీగా ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా ఉన్నారు, ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ, నేను మీకు ఆ మ్యాప్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు. వెళ్ళొచ్చే సమయంలో అదిగో లాహోర్కి దగ్గరగా అలా వెళ్ళి రావడాన్ని మీరు గమనించవచ్చు. చాలా క్లోజ్ బోర్డర్ ఉంటుంది అక్కడ. ముఖ్యంగా అమృత్సర్కి చాలా క్లోజ్గా ఉంటుంది బోర్డర్. దానివల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 28 to 30 కిలోమీటర్స్ ఓన్లీ. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? పాకిస్తాన్ మరి ఈ విషయంలో కూడా చాలా రాద్ధాంతం చేయగలుగుతుంది కావాలనుకుంటే, కానీ అలాంటి పని చేయలేదు. మేబీ వాళ్ళు కూడా ఈజీగా తీసుకున్నారా సాధారణ ప్యాసింజర్స్ ఉండే ఫ్లైట్ అవడం వల్ల అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ఫ్లైట్ ట్రాక్ మ్యాప్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో జస్ట్ లైక్ మనం వెహికల్లో వెళ్ళేటప్పుడు జీపీఎస్లో ఎలాగైతే మ్యాప్స్ ఓపెన్ చేసుకుని వెళ్తామో అలాగే ఫ్లైట్ ట్రాక్ మ్యాప్ ఉంటుంది. సో వాళ్ళు ఆ పర్టికులర్ రూట్లోనే వెళ్ళాలి. ఒకవేళ పక్కకి వెళ్తే మరొక ఫ్లైట్ని గుద్దుకోవడమో, లేదంటే దారి తప్పి చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయి ఫ్యూయల్ సరిపోక సమస్య రావడమో, ఇంకొకటి చాలా మోర్ ఆఫ్ టైం వేస్ట్ కావడం, ఇలా చాలా సమస్యలు ఉండే అవకాశం కూడా మనకి ఉంటుంది. సో కొన్ని సోర్సెస్ ప్రకారం చూస్తే సరిహద్దు కేవలం 15 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది, వాఘా అటారీ సరిహద్దు ప్రాంతం. సో విమానాశ్రయం నుంచి జస్ట్ 35 కిలోమీటర్స్ అవే అని చెప్పి చెప్తున్నారు. సో ఈ ఘటన ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఈ విషయం మీద కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా అడుగుతుంది ఏం జరిగింది అని. భారత్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ విమానయాన సంస్థ దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అండ్ చాలా చిన్నదే అయినప్పటికీ విషయం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్లైట్ విషయంలో ఒక చిన్న మ్యాటర్ కూడా 1 minute డిలే ఆర్ ఒక చిన్న 1 degree ఆఫ్ యాంగిల్ డిఫరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇంకేదైనా దేశం అయితే అంత డేంజర్ కాదు. కానీ యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్, ఇట్స్ పాకిస్తాన్, మన శత్రు దేశం. అండ్ లక్కీలీ ఇట్స్ నాట్ ఫైటర్ జెట్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. ఒక్కసారి నేను ఇప్పటికే మీకు ఆ మ్యాప్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU